అందరికీ నమస్కారం. నా పేరు లక్కార రమేష్, మిమిక్రీ ఆర్టిస్ట్. ముందుగా జై స్వరాజ వరల్డ్ టీవీ ప్రేక్షక దేవుళ్ళకి, అదేవిధంగా యూబ్లెడ్ యాప్ సంజీవని సృష్టికర్త, అంతేకాదు యూబ్లెడ్ యాప్ యొక్క ఫౌండర్ డాక్టర్ జై గారు, డాక్టర్ జగదీశ్వర్ బాబు ఎలమంచలి గారికి మా మిమిక్రీ కళాకారుల తరఫున పాదాభివందనం. అంతేకాకుండా మా మిమిక్రీ కళాకారులలో నిరుపేదలైనటువంటి మా కళాకారులకు అనునిత్యం వెన్నంటూ ఉంటూ ప్రేక్షక దేవుళ్లకు పరిచయం చేస్తున్నటువంటి మా వరంగల్ చిలువేరి శంకరన్న గారికి మా కళాకారుల తరఫున మరొకసారి మీకు కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. మిమిక్రీలోకి వెళ్ళినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారి కంఠాన్ని అనుకరించినట్లయితే ఏ విధంగా ఉంటుందన్నది మీ అందరి కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది నేను పళ్ళ గుద్ది చెప్పగలను. బాగా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్, తెలంగాణలో మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మీ అందరికీ నేను ఒక చిన్న కథ చెప్పాలి. అయితే ఒక 4 వ్యక్తులు విమానంలో పోతున్నారు. ఇది వినాలి అధ్యక్ష. ఎందుకని చెప్తున్నా అంటే, ఒక 4 వ్యక్తులు విమానంలో పోతున్నారు. ఒకటి ఉత్తమన్న, రెండోది చంద్రబాబు నాయుడు గారు, మూడోది కేసీఆర్, ఇక 4వది ఒక చిన్న బుడతడు స్కూల్కి వెళ్ళే అతను విమానంలో వెళ్తున్నారు. పోతూ ఉంటే అది మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. ఆ మధ్యలో ఆగిపోయినప్పుడు ఇందులో ఎవరన్నా ఒకరు లేదంటే దుంకేసేయాలి, లేదంటే విమానం ముందుకు వెళ్ళదని చెప్పేసి చెప్పినారు. దానికి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను అమరావతిని నిర్మించే ఉన్నది, నాతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో అవసరం ఉన్నది కాబట్టి నేను ముందుగా దుంకుతా అని చెప్పేసి పారాషూట్ వేసుకొని దుంకింది. అందులో ఉన్నాయి ఇంకా 2. అందులో మన కేసీఆర్ గారిన నాతోటి థర్డ్ వన్ పెట్టేది ఉన్నది. ఇంకా కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, నేను ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నది కాబట్టి నా అవసరం ఎంతో ఉన్నదని చెప్పేసి కేసీఆర్ దిగేసిండు, పారాషూట్ వేసుకొని దుంకేసిండు. ఇంకా మిగిలినది చిన్న బుడతడు ఒకడు, అదేవిధంగా ఉత్తమన్న ఏమని చెప్పిండానంటే, నువ్వు భారతదేశ పౌరునివి, కాబోయే దేశ పౌరునివి, నువ్వు పారాషూట్ వేసుకొని దుంకు, నేను ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తిని, నేను దేనికైనా తెగించగలను, నీతోటి దేశానికి ఎంత అవసరం ఉన్నదని చెప్పేసి చిన్నపిల్లగాని నువ్వు దుంక అని చెప్పింది. వెంటనే ఆ బుడతడు ఏం చేసిందంటే, పర్లేదు సార్, మన ఇద్దరం దుంకుదాం, 2 పారాషూట్లు ఉన్నాయని చెప్పినారు. అదేంటి ఇక్కడ ఉన్నాయి 3 కదా అని చెప్పిండు. లేదు సార్, ఇందాక కేసీఆర్ గారు దుంకింది పారాషూట్ కాదు, నా స్కూల్ బ్యాగ్ వేసుకొని దిగిండు అని చెప్పేసి కంగారులో నా స్కూల్ బ్యాగ్ వేసుకొని దిగిండు అని చెప్పిండు అనమాట. అట్లుంటుంది కేసీఆర్ గారిది తొందరపాటు. నేను ఏం చెప్తున్నా అంటే, ఇటువంటి తొందరపాటు వాళ్ళు ఉన్నతోటి ఇంకా మనం తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుకుందామా? కాబట్టి మీరు ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రండి. ఇద్దరు కలిసి పారాషూట్ వేసుకొని దిగిరు, అట్లుంటుంది అన్నట్టు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆయన చెప్పినటువంటి ఒక చిన్న కథ మీ అందరికి మిమిక్రీలో చెప్పే చిన్న ప్రయత్నం. అదేవిధంగా ఆ సింగం సినిమాలోని సూర్య గారి కంఠాన్ని అనుకరించినట్లయితే ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి మీ అందరి కోసం. సింహాన్ని మీరు టీవీలో చూస్తుంటారు, బోన్లో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. అడవిలో గంభీరంగా నడవడం ఎప్పుడైనా చూసావా? జూలు విప్పి వేటాడడం ఎప్పుడైనా చూసావా? చాచిపెట్టి కొడితే 1.5 టన్నుల వేటుడా చూసావా? ఈ విధంగా సూర్య గారి కంఠం ఉంటుంది. అదేవిధంగా డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ గారి కంఠాన్ని అనుకరించినట్లయితే, ఎవడైనా చచ్చిపోతే శివమంగళ డాన్స్ వేస్తారు చూడు రాధిక, ఆ డాన్స్ నేను కిందేసి పైకి వచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని కూడా నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నా ముఖానికి పౌడర్ కొట్టుకొని వచ్చిన చూడు, అట్లుంటుంది నాతోటి. ఎందుకు రాధిక నాతోటి ఇట్లా ఆదుకుంటున్నావు? నువ్వు చెప్పు, ఏ విధంగా సహాయపడగలను నీకు? నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు అయితే 100% రాధికావి. నువ్వు రాధికా జాతికి చెందినటువంటి ఆడపడుచువు నువ్వు. మీ అందరు ఇక్కడ ఉండరు, నేను గుట్ట మీద ఉంటారంటగా, అక్కడ పెద్ద కాలేజీ ఉంటుందంట మీకు. అక్కడ బైనెక్లెస్ వేసుకొని టిల్లు లాంటి లప్పగా లేడు దొరుకుతారని బైనెక్లెస్ వేసుకొని చూస్తుంటారు. మీ సూపర్ సీనియర్ అనుకుంటా రాధిక, బాగా ర్యాగింగ్ చేసిందని మస్తు ఎంజాయ్ చేసిన, అట్లుంటుంది నాతోటి. ఈ విధంగా సిద్ధు జొన్నలగడ్డ గారి కంఠాన్ని తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మన సప్తగిరి గారి కంఠాన్ని, కమిడియన్ సప్తగిరి గారి కంఠాన్ని అనుకరించినట్లయితే,
ఎవరు ఎవరు ఎవరెవరెవరెవరు ఇక్కడ ఏడ్చారు? పాపా నువ్వు ఏడ్చావా? అన్న నువ్వు ఏడ్చావా? ఒరే పవీను, ఒరే సుధీరు, యాడికెళ్ళి పట్టుకొచ్చారు దీన్ని? అన్న ఇందాక వస్తుంటే యాడికి రా అన్న. అన్న గులాబ్ జాములు అన్ని గజగజలు ఆడుతున్నాయన్న. అన్న ఇప్పటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా, గుంపులు గుంపులుగానే రావాలన్నా. ఒరే మనం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలిరా. ఈ విధంగా సప్తగిరి గారి కంఠం ఉంటుంది. అదే విధంగా ఎంఎస్ నారాయణ గారి కంఠాన్ని కరిచినట్టయితే ఎంఎస్ నారాయణరా, ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందు కలిపిన సోడా తాగే ఎంఎస్ నారాయణరా. ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారి కంఠాన్ని అనుకరించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మన డమరుకం మూవీలోని ఆదిశంకర్ గారి డైలాగ్ ఒకసారి చెప్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరి కోసం. ఈ కాపాలికుడు ప్రళయాన్ని హారతిగా పూజించే మహాగ్రస్త, అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు. కానీ ఈ మహాకాలకూట విషయాన్ని కంఠానదిగా మింగిన మహేశ్వరుడు మాత్రం మృత్యుకుంక, మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కుష్మాండ, ఒక కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అనువు విషపరితం. చాలదా ఈ అర్హత? అభిషారాన్ని, సర్వాణి, మంత్ర యంత్రాన్ని, భూచర కేచర ఉపదేశికి టాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస బేతాల ఈ కాపాలికుడే మృత్యుంజయుడు. కుష్మాండ చాటించండి, నాకింకా చావు లేదు. నాకింకా చావు లేదు. ఈ విధంగా ఆయన కంఠాన్ని తీసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది.